హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్ క్వీన్ కరిష్మా. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి, గంట వెళ్ళు. ఏపీ తెలుగు రెండు రాష్ట్రాల్లో కోటప్పకొండ తిరణాలంటే తెలియని వాళ్ళు ఉంటారా? అసలు ఎంత ఫేమస్ అసలు. అయితే ఈ మొత్తం డెకరేషన్ చూసారా ఎలా ఉందో. ఇంకా తిరణాల స్టార్ట్ అవుతుంది అని ఇంకా 10 days నుంచే మొత్తం లైటింగ్, పెయింటింగ్, రోడ్లకి మొత్తం మామూలుగా చేయలేదన్నమాట. నీట్ అండ్ క్లీన్గా అయితే చేశారు. ఇంకా ఈ జాతర రోజైతే అదేనండో కోటప్పకొండ తిరణాల రోజైతే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఇలాగా ప్రెవలు కట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు డీజే బాక్సులు పెట్టి. యాక్చువల్గా ఇది కోటప్పకొండ తిరణాల రోజుదే అనమాట. ఫ్లైఓవర్ అండి ఇది, నరసరావుపేట. మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ డప్పు శబ్దాలకి, ఆ డీజే బాక్స్కి అస్సలు గ్యాప్ ఉండదండి. ఒక 3 days అయితే నాన్ స్టాప్గా అయితే ఫుల్ డీజేస్ అనమాట. ఇంకా ఈ రోడ్స్ అయితే ఫుల్గా లైటింగ్ వేసి అసలు తెగ తళతళ మెరిసిపోతాయి అన్నమాట ఒక 1 week నుంచే. అవును, మీలో ఎంతమంది కోటప్పకొండ తిరణాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి వచ్చారో కామెంట్ చేయండి. కోటప్పకొండ తిరణాల రోజండి చాలా రష్గా ఉందంట. అసలు బయటికి మనం ట్రాఫిక్లో నుంచి రావడానికే 4 hours అయితే అలా పడుతుందంట. ఇదైతే సెకండ్ డే అనమాట. సెకండ్ డే వచ్చేసి ఏంటంటే కోటప్పకొండ దగ్గర జరిగిన జాతర మొత్తం ఇక్కడ శివుడు బొమ్మ దగ్గర అయితే పెడతారనమాట సెకండ్ డే. అది చూడడానికి అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి. ఇంకా ఆ రోజు కూడా ఈ చిన్న చిన్నవి ఇంకా కోటప్పకొండ తిరణాలకి వెళ్ళి వస్తున్నవి అనమాట ఈ ప్రవలు అనేవి. ఇంకా వీళ్ళ ఊపుకి చెప్పుకోవాలి, వేసిన డ్యాన్స్ వేసినట్టే ఉన్నారనమాట. కొంచెం కూడా షబ్బా అనట్లేదండి. ఇంకా ఫుల్ గొడవ హడావుడి మామూలుగా ఉండదన్నమాట. నర్సరావుపేట మొత్తం ఒక 3 days ఫుల్ రష్ అనమాట. స్కూల్స్ కూడా అన్ని స్కూల్స్కి అయితే ఫస్ట్ పాయింట్ హాలిడేస్ కూడా జాతర అనేది బాగా చేస్తారండి ఇక్కడ. పెద్ద పెద్ద జాతర చేస్తారనమాట. ఎంతలా అంటే అసలు చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం అలా వస్తారనమాట. ఇంకా కోటప్పకొండ తిరణాలు అయిపోయింది కదా, అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు ఇంకా ప్రవలు ఇళ్ళకి. ఏ ఊరా ప్రవ ఆ ఊరికి వెళ్తుందనమాట. ఇంకా మేమైతే ఈ బిర్జీ ఎక్కాము. ఈ బిర్జీ కూడా లైటింగ్తో తళ మెరిసిపోతుంది. ఇది మాకు 2 sides కూడా దగ్గరే అనమాట. ఈ బిర్జీ అటు నుంచి వచ్చే ఆ ఫ్లైఓవర్ మా ఇంటికి చాలా దగ్గర అండి, నర్సరావుపేటలో. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. అప్పుడు టైం అయితే 8 అయిందనమాట. ఇంకా పిల్లలు అయితే లేరు కదా, ఇంకా మేమిద్దరం చూడడానికి అయితే వెళ్తున్నాము. కోటప్పకొండ తిరణాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం కంటే ఇంకా ఇలాగ చూడడమే బెస్ట్ అనిపించింది నాకు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా ఈ జాతరకైతే జనాలు అబ్బో అస్సలు ఖాళీ ఉన్నారా చూడండి అసలు. అదే అంటే ఇంకా డ్రోన్స్ కెమెరాస్తో కూడా తీస్తున్నారండి. ఫుల్ జనాలు, రష్ అయితే మామూలుగా లేరు. అడుగడుగున బండి పార్కింగ్ చేసుకోవడానికే టైం మాకు ఒక 1/2 hour పట్టింది, అంత రష్ ఉన్నారు. ఇంకా జనాలైతే ఫుల్ చూడ్డానికి వచ్చారండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఈ జాతర అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 kilometer ఉంటుంది అంతేనమాట. ఇంకా మాకు అన్ని దగ్గరే, రెస్టారెంట్స్ దగ్గరే, సినిమా హాల్స్ దగ్గరే, ఇంకా హాస్పిటల్స్ దగ్గరే, అన్నీ దగ్గరే మాకు నర్సరావుపేటలో. ఒక 1 kilometer, 1.5 kilometer, 2 kilometers ఇంతే అనమాట గ్యాప్, ఎక్కువ ఉండదు. ఇంకా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని మరీ వచ్చారండి. పుట్టిన 3 months పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు ఇంత రష్లో. నేనైతే వామ్మో అనిపించింది నాకైతే. ఇంకా ఈ బొమ్మలు ఆడుకునేవి ప్రతి ఒక్కటి పెట్టారు. మేమైతే వెళ్ళలేదు, జస్ట్ పైన అలా వీడియో అయితే తీశాను, చూసేయండి. ఇంకా మగపిల్లలే కాదండి ఇలా బూరలు ఊదడం, ఆడపిల్లలు ఇంకా బాగా ఊదుతున్నారనమాట. ఇంకా ఈ జనంలో అటు ఇటు తిరుగుతుంటే నాకైతే కళ్ళు తిరిగాయండి, నిజంగా చెప్తున్నాను. అంత ఫుల్ ఉన్నారు. ఇంకా ఒక్కొక్క దగ్గర జనాలు అయితే గుంపులుగా ఉన్నారనమాట. ఇదైతే చాలా క్యూట్గా ఉందని చెప్పేసి పాపకి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఊరుకనే ఊడిపోతున్నాయి. తక్కువ కాస్టేలేనండి, జస్ట్ 50 rupees. 50 rupeesకి ఏమొస్తున్నాయి చెప్పండి. ఇంకా ఇటు సైడ్ అయితే కొన్ని పెయింటింగ్ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట, మట్టివి. ఇంకా ఇయర్ రింగ్స్. ఇంకా ఈ బాబు అయితే చూసే నాకు చాలా బాధేసింది. ఇంకా ఇక్కడైతే పొటాటోస్తో చేసినవి ప్రతి ఒక్కటి ఇంకా బొమ్మలు. ఇంకా జాతర అంటే ఇదే కదా. ఇంకా జాతర అంటే ముఖ్యంగా నాకు మ్యాంగోస్ కనబడలేదా అనుకున్నాను, కనిపించాయి. కానీ తీసుకొని తిందాం అనుకున్నా కానీ ఎందుకో అంత పెద్ద సాహసం అయితే చేయలేదన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే డ్రోన్ కెమెరాస్తో కూడా తీస్తున్నారండి. ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట.
మేమైతే సగమే చూసొచ్చాము. అంత జనంలో తిరగలేకపోయాము. జస్ట్ కొద్దిగా దూరం నడిచేసరికి మాకు 1.5 అవర్ అయితే పట్టిందనమాట. 7:30కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 10 అయిందనమాట. అంత దగ్గర ఉన్నా మాకు. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళ గురించి అయితే చెప్పుకోవాల్సిందే. అంత రష్ ఉన్నారండి. ఇంకా ఇక్కడైతే మిర్చి బజ్జీ చూసారా, ఇలాంటి ఫుడ్ అస్సలు తీసుకోకండి అసలు జాతరలో. ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ అస్సలు సేఫ్టీ కాదు. ఇక్కడైతే ఈ ఫ్లవర్ వాజ్లు నాకు చాలా బాగా నచ్చాయి. తీసుకుందామని అడిగాను. ఒక్కొక్కటి 250 చెప్పాడు. సరేలే 250 కదా అని చెప్పేసి 2 పీసెస్ 300కి ఇవ్వండి అంటే ఆయన మీషోలో చూపిస్తున్నాడు అనమాట. ఒక్కొక్క పీస్ 300 ఉంది, నేను 250కే అమ్ముతున్నాను, చూడండి చూడండి అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చూపిస్తున్నాడు ఆయన. ఇంకా ఎందుకులే ఇచ్చేటట్టు లేడని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. కానీ నాకు ఫుల్ కలర్స్గా బాగా కలర్ఫుల్గా కనిపించాయి. చూస్తుంటే చూడబుద్దే అయ్యింది. తీసుకుందాం అనుకున్నా కానీ బట్ కాస్ట్ అయితే నాకు వర్త్ అనిపించలేదు. ఇంకా ఇవైతే చెక్కతో చేసినవి అంటండి. అదేనండి నెమిలి అంటారు కదా, దాన్ని ఏమంటారు, నెమిలినేనా ఏమోనండి. 2 డేస్ నుంచి ఉపవాసం ఉంటున్నాం కదా, అదే రంజాన్ ఉపవాసం ఉంటున్నాం కదా, ఎండలు బాగా ఎక్కువ పడుతున్నాయండి. ఈ ఎండలకి డిహైడ్రేషన్ అయితే అవుతుంది బాడీ. ఉపవాసం అయిన తర్వాత కూలింగ్ వాటర్ ఇలాంటివి అసలు తీసుకోకండి, హెల్త్కి మంచిది కాదనమాట. నాకైతే ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. ఇక్కడైతే పల్లి చాట్ అమ్ముతున్నారండి. తీసుకొని తిందాం అనుకున్నాను, బట్ ఈ రష్ చూసారా, వీళ్ళందరికీ అయ్యి నా దగ్గరకు వచ్చేసరికి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. సర్లే అని చెప్పేసి ఇంకా పక్కకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే వీళ్ళు డ్రెస్సులు అమ్ముతున్నారు. ఇవి అయితే చార్మినార్ దగ్గర కుప్పలు పోసి 100కి 3 డ్రెస్సులు, 100కి 2 డ్రెస్సులు అని అమ్ముతూ ఉంటారు. అట్లా ఉన్నాయన్నమాట. కాస్ట్ మాత్రం 500, 600 చెప్తున్నారు వీళ్ళైతే. నాకైతే పాత గుడ్డని చూసినట్టే అనిపించింది. అవి కూడా పిచ్చలైట్ తీసుకొని పక్కకైతే వచ్చేసాను. ఇక్కడైతే గాలితో ఊదేవి, ఇవి తీసుకోవడం కూడా వేస్టే నాకు తెలిసి. ఎందుకంటే తీసుకొని వెళ్ళిన ఒక్కరోజే మురిపం, రెండో రోజుకి ఫుల్ గాలిపోతుంది. లేదా ఒక చిన్న హోల్ పడినా కూడా అది వేస్టే, ఇంకా పనికిరాదు. ఇంకా నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఫల్ బైట్స్ వాళ్ళది, ఈ లాంగ్ వీడియోస్లో కూడా కొంచెం షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది. ఒక్కొక్కళ్ళకి అసలు కట్ చేసుకొని తినడం కూడా టైం సరిపోదు. అలాంటి వాళ్ళు తప్పకుండా వీళ్ళ దగ్గర విజిట్ అయ్యి మంత్లీ ప్యాక్ అయితే తీసుకోండి. హాయిగా ఎంజాయ్ చేస్తూ మరీ తినొచ్చు. హెల్త్ కూడా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా అయితే బొమ్మలు ఎక్కువ ఉన్నాయండి. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం జేబులో ఒక 2000 పెట్టుకొని రావాలి అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా ఇదైతే శివుడు బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ముందుకి వెళ్ళొచ్చు, నా వల్ల కాలేదనమాట. అక్కడికి కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఇంకా మా ఆయనకు నేను నడవలేను, ఇదే లాస్ట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పాను. ఇంకా ఈ శివుడు బొమ్మ దగ్గర అయితే అసలు ఒక జాతరే. జనాలైతే చాలా ఫుల్గా ఉన్నారండి జనాలైతే. ఇంకా ఈ నెమిలి పించాలని చూసి నేను తీసుకుందాం అనుకున్నాను. నెమిలి పించాలు ఉంటే ఇంట్లో అవేంటి బల్లి రాదంట. అది నిజమా అబద్ధమా కామెంట్ చేయండి. ఇవి మీకు గుర్తున్నాయా? చిన్నప్పుడు అయితే మేము 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఇలాగా మెహందీ డిజైన్ లాగా వేయించుకునే వాళ్ళం. ఇక్కడ ఈ సిస్టర్ అయితే నాకు చూపించి నా ఛానల్ అడిగి మరీ సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ అండి మీకు. ఇంకా ఇక్కడైతే చాలా స్టీల్ సామాన్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా ఈ బొమ్మలు ఆ స్టీల్ సామాన్స్ ఏమో కానీ ఈ జనాల్ని చూసేసరికి నా కళ్ళైతే తిరిగాయండి. నిజంగా గాలి కూడా ఆడలేదు తెలుసా, అంత రష్గా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ అన్నీ అమ్ముతున్నారండి. ఇక తీసుకుందాం అనుకున్నానులే కానీ వీళ్ళు బడ్జెట్ క్రాస్ అయిపోయిందనమాట, ఎక్కువ బడ్జెట్ చెప్పారు. ఇంకా చిన్న పిల్ల 3 months పిల్లని కూడా తీసుకొని వచ్చారండి వీళ్ళకైతే నిజంగా సల్మానం చేయొచ్చు నాకు తెలిసి. ఇంకా మా ఆయన చూసారా, ఏదో రాజు అయినట్టే ఖడ్గం తిప్పినట్టు తిప్పుతున్నారు. అది 100 రూపీస్ అంట. ఇంకా మా బాబు తీసుకొని వెళ్తే అది 100 రూపీస్కి వన్ డే కూడా ఉంచాడు, హాఫ్ డేలోనే దాన్ని. నా లాంగ్ వీడియోస్ కోసం చాలామంది వెయిట్ చేస్తారండి. అలాంటి వాళ్ళ కోసం ఇవాళ నేను ఉపవాసం ఉండి కూడా నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా నేను వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను మీ అందరి కోసం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.